అందరికిస్తూ మరి స్వగృహానికి వచ్చేసినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో మరి డోర్స్ ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా వారిని హక్కున చేర్చుకోవడం కోసం పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో, అంతే కష్టంతో వారి యొక్క తండ్రి మరి 2009లో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. సరే వేరు పార్టీలుగా ఉన్నప్పటికీ ఒక మంచి సహృదయంతో వారు నిత్యం ఆఫీసులో చుట్టూ తిరిగి, మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇప్పటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని, స్ఫూర్తిని చెరుకు ముత్యం రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారి బాటలో మరి శ్రీనన్న కూడా అదే విధంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పూట కోసం, ఆ ఓటు కోసం మాటలు మాట్లాడడం, వాడుకోవడం, తమకు కావలసినటువంటి రిజల్ట్ రాగానే వాళ్ళను అవతల పడేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఒక సాంప్రదాయం తెచ్చింది. ఎందుకంటే స్టాండింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబానికే ఆ యొక్క సీట్ కేటాయించేటువంటి సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి కేవలం పదవుల కోసం ఎట్లయితే శవాల మీద పేరాలు ఏరుకున్నారో ఆ రకంగా నారాయణ ఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు, మంచి పేరున్నటువంటి మన రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, గతంలో ఆయన మంత్రిగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అంటే గెలవగానే వెంటనే చనిపోయినారు. కనీసం వదలకుండా కేవలం తెచ్చుకున్నది ఓట్ల కోసం, సీట్ల కోసమే ఈ తెలంగాణ సంపాదించుకోవడమే కేసీఆర్ కుటుంబం కోసమే అనే విధంగా వ్యవహరించి సాంప్రదాయాలను, సంస్కృతిని, ఆచారాలను కూడా తుంగలో తొక్కి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అయ్యా, తెలంగాణ ప్రజలకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, దుబ్బాక ప్రజలకు, మనమందరం 60 సంవత్సరాలుగా ఆకాంక్షిస్తే సోనియా గాంధీ గారు ఆంధ్రలో నష్టం వచ్చినప్పటికి కూడా తెలంగాణ ఇచ్చింది. ఏం పాపం చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ మీరు మరి టీఆర్ఎస్ గా అధికారం ఇచ్చారు, కానీ ప్రశ్నించే గొంతులు లేకుండా గొంతుల మీద పాదాలతోటి ఉక్కు పాదాలు మోపి తొక్కేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక సందర్భంగానైనా మీ చైతన్యవంతమైనటువంటి ఓటును, నిన్నటికి నిన్న అసెంబ్లీలో చెప్పిండు ఉద్యోగాలు లేవని. ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ లేదు, అదేవిధంగా దళితులకు మరి భూములు లేవు. ఇందాక షబీరన్న చెప్పినట్టుగా అనేక కార్యక్రమాల్లో మరి తెలంగాణ మోసపోయింది. ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ అందరం కష్టపడదాం, ధైర్యంగా ముందుకెళ్దాం. పోరాడితేనే రిజల్ట్ వస్తే తప్ప ఇందులో కూర్చుంటే కాదు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్న కార్యకర్తలకు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోరాటాలు చేయాలి. పోరాటాలు చేసే కార్యకర్తలలో జోషుని తీసుకురావాలి, ఉత్సాహాన్ని తీసుకురావాలి. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, కుటుంబ ప్రీతిని, బంధు ప్రీతిని ఇవన్నింటిని కూడా ఎండగట్టే విధంగా అందరం ముందుకెళ్లి గొప్ప విజయాన్ని సాధించి సోనియా గాంధీ గారికి మనము కానుకగా ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీడియా మిత్రులారా, మీకందరికీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే దుబ్బాక శాసనసభ స్థానిక పరిస్థితులు, ఇక్కడ పార్టీలు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర, ఈ ప్రాంత సమస్యల పట్ల మీకు సంపూర్ణమైన, వినోద్ రెడ్డి గారు, సంపూర్ణమైన అవగాహన మీడియా మిత్రులందరికీ ఉన్నది. రాబోయే వచ్చే నెల 3 తారీఖు ఎన్నికల పోలింగు. అప్పటి వరకు మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న మీ చిరపరిచితులు, లేకపోతే ప్రముఖ నాయకులు అందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరం కూడా ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు ఒక 3-4 అంశాలు మేము చెప్తున్న అంశాలలో ఉన్న సహేతుకతను మీరు ఒకసారి ఆలోచన చేయండి.
కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్న అంశాలను మీరు ఆలోచన చేయండి. ఇక్కడున్న పరిస్థితులను ఒక అవగాహనతోటి ఆలోచన చేసి ఈ నియోజకవర్గం ద్వారా రాష్ట్రానికి ఏమైనా మేలు జరగాలి అని ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దుబ్బాక ఉప ఎన్నిక మీకు ఒక శాసనసభ్యుని ఎన్నుకోవడం కోసం కాదు. ఈ దుబ్బాక ఉప ఎన్నిక 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడే విధంగా మీరు తీర్పు చేయాలి. మీకు ఒక ఎమ్మెల్యే కావాలి అంటే పెద్ద విషయం కాదు. కేసీఆర్ దొడ్లో ఆల్రెడీ 100 ఉన్నాయి. 101 వచ్చినా రాకపోయినా ఏం ఫరక్ పడుతుంది? అవునా కాదా? కానీ ఈ 100 మందిని ప్రశ్నించే ఒక గొంతును మీరు శాసనసభకు పంపిస్తే మీ దుబ్బాక ప్రజల గొంతుక కాదు, తెలంగాణ ప్రజల యొక్క గొంతుకై వాణి వినిపించినప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ 4 కోట్ల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించడానికి దుబ్బాక ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. 4 కోట్ల ప్రజలు మీ వైపు చూస్తున్నారు. దుబ్బాక ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారా లేదా, ఈ విలక్షణమైన తీర్పు వల్ల మా బతుకులు బాగుపడతాయా లేదా అని చెప్పి 4 కోట్ల మంది ఇవాళ మీ దిక్కు ఆశగా చూస్తున్నారు, అభిమానంతో చూస్తున్నారు, నమ్మకంగా చూస్తున్నారు. కాబట్టి దుబ్బాక ప్రజలు 4 కోట్ల ప్రజల యొక్క నమ్మికను వమ్ము చేయకుండా కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. అయితే ఈ సందర్భంగా తెలంగాణలో గతంలో ఉన్న సాంప్రదాయం మేము కోరుకున్నది కాదు, మేము తీసుకొచ్చింది కాదు. ఇవాళ చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ కుటుంబాలకే ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులనే శాసనసభకు పంపించే సాంప్రదాయం ఉండే. మీకందరికీ తెలుసు, ఈ ప్రాంత ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ బద్ధ వైరం ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారి సతీమణి వైఎస్ విజయమ్మను శాసనసభకు ఏకగ్రీవంగా పంపించిండు. రాజకీయ నేపథ్యాలు పక్కన పెట్టి, రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి, సిద్ధాంతాలను, జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సతీమణిని తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏకగ్రీవంగా శాసనసభకు పంపించింది. మరణించిన నాయకుడు ప్రజలు తీర్పిచ్చిండ్రు, వారిని ఎన్నుకున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి ఒక సత్సాంప్రదాయం గతంలో ఎన్నో సందర్భాలలో ఈ విజ్ఞతను కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రదర్శించింది. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకనని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుర్మార్గమైన ఆలోచనతోటి ఎలక్షన్స్ అన్నింటిని కూడా కలెక్షన్స్ గా మార్చుకొని తెలంగాణ ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోయిన రోజు ఆయన ఇంటికెళ్లి శవం మీద చేయబెట్టి నీ కొడుకును ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్టు చూస్తానని మాటిచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అన్ని పార్టీలు పి జనార్దన్ రెడ్డికి అభ్యర్థిని పెట్టొద్దు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ప్రజల తరఫున కొట్లాడిన కార్మిక నాయకుడు, పేదోళ్ల దేవుడు పి జనార్దన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీలు నిర్ణయిస్తే ఎలక్షన్స్ ను ఆదాయ వనరుగా మార్చుకొని కలెక్షన్స్ గా మార్చుకున్న కేసీఆర్ ఖైరతాబాద్ లో పీజీఆర్ కు వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి
చనిపోయిన కుటుంబాలకు ఏకగ్రీవంగా ఇచ్చే సత్సాంప్రదాయాన్ని ఉల్లంఘించి తుంగలో తొక్కి రాజకీయ స్వార్థం కోసం పీజీఆర్ మీద మొట్టమొదటి అభ్యర్థిని పోటీ పెట్టి ఎన్నికలకు తెరలేపిండు. రెండవసారి నారాయణఖేడ్లో ఇక్కడనే మా అన్న సురేష్ అని ఉన్నాడు. కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఎన్నో అంశాలలో సఖ్యత ఉన్నా, అక్కడ పార్టీ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వాలి అని మేమందరం అంటే కూడా ఆ సత్సాంప్రదాయాన్ని ఉల్లంఘించి భూపతి రెడ్డిని అభ్యర్థిగా పెట్టి నారాయణఖేడ్లో ఎన్నికలకు తీసుకొచ్చాడు. ఈయననే కాదు, పాలేరులో పెద్దలు వెంకటరెడ్డి గారు, రామరెడ్డి వెంకటరెడ్డి గారు బతుకున్నంత కాలం బాయికాడ వ్యవసాయం చేసి పేద ప్రజల మధ్యలోనే ఉండి ఎంత రాత్రి అయినా ఊరికెళ్ళి తన దగ్గర మంచి పోటీకి ఉండే పోట్ల గిత్తలు, ఒంగోలు గిత్తల్ని పెంచుకొని బాయికాడనే ఉండేటోడు. అట్లాంటి ఒక రైతు, ఒక మంచివాడు, మొత్తం ప్రజల యొక్క అభిమానాన్ని చురగొన్న వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా పాలేరులో ఉప ఎన్నికలు తీసుకొచ్చి అక్కడ కూడా ఎన్నికలలో పోటీ పెట్టాడు. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నా అంటే, వాస్తవంగా దుబ్బాకలో మా జగ్గారెడ్డి గారు చనిపోయిన రోజు వచ్చినప్పుడు చెప్పిండు, అవసరమైతే వాళ్ళ సతీమణికి మనం ఏకగ్రీవంగా ఇస్తాం, వాళ్ళ కుటుంబానికి ఇస్తాం, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న రామలింగారెడ్డి గారు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఇస్తే బాగుంటది అని. కానీ ఈ చర్చ పార్టీ అంతర్గత సమావేశాలలో జరిగింది. మనం హుందాగా, గౌరవంగా, మర్యాదగా సాంప్రదాయాలను గౌరవిద్దామని మనం ఆలోచన చేస్తే ఈ సాంప్రదాయాలను అన్నింటిని కూడా తుంగలో తొక్కి రాజకీయ స్వార్థానికి తెరలేపిన కేసీఆర్ కు ఒకవేళ మనం ఏదైనా సాంప్రదాయాల ప్రకారంగా మనం ఏకగ్రీవంగా చేస్తే వీళ్ళు చాతగానోళ్ళు, సన్నాసులు, పోటీ కూడా పెట్టలేని వాళ్ళు వీళ్ళు అసలు రాజకీయ పార్టీ నడుపుతారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ తిడతాడు. కాబట్టి ఎన్నికల బరిలో నిలబడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింద నుంచి పార్టీకి సూచన చేసింది. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికలలో అభ్యర్థిని తప్పని పరిస్థితి, పోటీకి నిలబట్టాల్సిన తప్పని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల చంద్రశేఖరరావు గారి యొక్క దురాశతోటి, ధనాశతోటి గతంలో ఎలక్షన్స్ అన్నింటిని కూడా కలెక్షన్స్ గా మార్చుకున్నాడు. కాబట్టి ఏకగ్రీవం కావాల్సిన దుబ్బాక ఈరోజు ఎన్నికల బరిలో అన్ని రాజకీయ పార్టీలు నిలబడడానికి తప్పని పరిస్థితులు కల్పించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్న సంగతి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ ఆలోచన చెయ్యాలి. ఇక రెండవది, ఇక్కడ ప్రజలందరికీ చెప్తున్నాడు, హరీష్ రావు గారు మామయ్య చెప్పిండు, మామయ్య ఆదేశిస్తే నేను వచ్చినా అని అల్లుడు గారు బయ్యారాలు పడుతున్నాడు. రామలింగారెడ్డి అంత నీతిమంతుడు లేడు, నిజాయితీమంతుడు లేడు, అసలు ప్రజలకు ఎన్నో సేవలు అందించినోడు అని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. మాకేం అభ్యంతరం లేదు, రామలింగారెడ్డి ఎంత గొప్పోడని నువ్వు చెప్పు, సంతోషమే. ఆయన పెళ్ళైన కాడి నుంచి ఇవాళ ఉప ఎన్నికల టికెట్ ఇచ్చే వరకు మా కుటుంబానికే తోడుగా నిలబడ్డాడని మా సుజాతక్క నిన్న టీవీలో చెప్తుంది, హరీష్ రావు గారు పక్కన నిలబడి. అది కూడా మేమేం కాదంటలేం. కానీ నేను ఒక్క మాట అడగదలుచుకున్న మా సుజాతక్కను, మిత్రుడు హరీష్ రావు గారు, అయ్యా ఇంత నీతిమంతుడు, నిజాయితీమంతుడు, పేదల కోసం కొట్లాడినోడు, నిండా చనిపోయే వరకు మీ ఎంబడే అండగా నిలబడ్డా రామలింగారెడ్డిని ఎందుకు మీరు మంత్రి చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. ఎందుకు చేయలేదు? పార్టీ ఫిరాయించిన మల్లారెడ్డిని చేసిండ్రు, మహేందర్ రెడ్డిని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని చేసిండ్రు, సబితా ఇంద్రారెడ్డిని చేసిండ్రు, తలమాసిన శ్రీనివాస్ యాదవ్ చేసిండ్రు, తుమ్మల నాగేశ్వరరావు చేసిండ్రు, కడే శ్రీహరిని చేసిండ్రు. మీరు మంత్రి పదవులు ఇచ్చిన ప్రతోడు పార్టీ ఫిరాయించిన సన్నాసులను చేసిండ్రు. కానీ 40 ఏళ్ల నుంచి మీకు ఎంబడి ఉండి తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ రామలింగారెడ్డికి ఒక్కరోజు కూడా ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే మీరు చెప్పింది నిజమైతే, ఆయన బుద్ధిమంతుడైతే, నీతిమంతుడైతే, తెలంగాణ ఉద్యమకారుడు అని మీరు చెప్పినప్పుడు ఫిరాయింపుదారులకు, లంగలకు, దొంగలకు మంత్రి పదవులు ఇచ్చిన తప్ప రామలింగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఎవరి సేవల్లో పూలు పెట్టడానికి మీరు ఈ కథలు చెప్తున్నారు హరీష్ రావు గారు? నేను అడుగుతున్నా. రామలింగారెడ్డి గారు మంచోడైతే మంత్రి ఎందుకు చేయలేదు?
మల్లారెడ్డిని, మహేందర్ రెడ్డిని, ఇంద్రకరణ్ రెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని, శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పార్టీ ఫిరాయించిన సన్నాసులందరికీ మంత్రి పదవులు ఇచ్చినావు. కానీ దుబ్బాక ప్రజలు ఎన్నుకున్న రామలింగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మొదట్లో కొడుకు టికెట్ ఇస్తా అన్నాడు, అవునా? చచ్చిపోయిన రోజు వచ్చి నీకెందుకు నేను ఉంటాను కొడుకు కానీ చెప్పాను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగం దూరం వచ్చినాక మరి కొడుకుని ఎందుకు కాదన్నాడు. ఇవాళ కారణాలు మీకు తెలియవా? ఈడు ఉన్న వాళ్ళందరికీ తెలియదా? నేను చెప్పాలనా? ఎవరి కథ ఏందో మాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా. పుట్టింటి గొప్పతనాలు మేనమామకి చెప్తే సరిపోదా? మీకందరికి నేను చెప్పాలనా? మిత్రులారా, ఆలోచన చేయండి. ఇక హరీష్ రావు గారు చెప్తున్నాడు ఇంకో మాట. ఇక మా అక్క సుజాతమ్మ గురించి, ఆమె అమాయకురాలు పాపం. సరే, పరిస్థితుల వల్ల, తప్పని పరిస్థితుల వల్ల భర్త ఒక రకమైన ప్రయోజకుడు, కొడుకు ఇంకో రకమైన ప్రయోజకుడు అవడం వల్ల అక్కడే బయటకు రావాల్సి వచ్చింది. ఇక హరీష్ రావు చెప్తున్నాడు, నాకు సిద్దిపేట దుబాక 2 కళ్ళు 2 కనుగుడ్లు అని. నేను అడుగుతున్న హరీష్ రావు, అయ్యా నీ కనుగుడ్లను ఎప్పుడో పీకి గోటీలు ఆడుకుంటారు మా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. హరీష్ రావు ఏడో పోయినా ఏడుస్తున్నాడు. తలుపు ఏదైనా గోడ అడ్డం వస్తే మా సురేష్ అన్న అడుగురు, మా మామ మా బామ్మది కలిసి నా బట్టలు ఇప్పి బజార్లో పడ్డారు, నాకు ఇజ్జత్ లేదు, ఈ బతికేందుకు బాయిల దూకి సావాలని చెప్తున్నాడు హరీష్ రావు. మళ్ళా ఆయన దుబ్బాకను సిద్దిపేటను 2 కనుగుడ్ల లెక్క చూసుకుంటాడు. నీ ఉన్న కనుగుడ్లు వీకి నీ బావ నీ బామ్మాడితే నీ మామ కలిసి గోటీలు ఆడుకుంటారు అని చెప్పి నేను కన్ను లేని కపోది నన్ను గోడలు పట్టుకొని తిరిగి గోడల శాఖ మమ్మల్ని అందరిని పట్టుకొని మా అంగీలు అన్ని నడిచిపోయేటట్టు చేసిన హరీష్ రావు గారు, నీకే గుడ్లు లేవు, నువ్వెవరికి కనుగుడ్లు అవుతావు, నువ్వెట్లా 2 కళ్ళ కింద చూస్తావు అంటే హరీష్ రావు పచ్చ అబద్ధం చెప్తున్నాడా లేదా మీరు ఆలోచన చేయండి. నేనంటలేను. సమాజంలో ఎవరినైనా అడుగుని, అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ హరీష్ రావును బుడదలేసి తొక్కిరు, ఇంకా లేవలేడు. మంత్రి ఇచ్చినా కూడా సిద్దిపేటకే మంత్రి, పొద్దున్నేది ఆయన ఏ పథకమైనా సిద్దిపేటలోనే చెప్తాడు. ఊరిపేట దాటండి ఆయన ఏనాడే రానిచ్చిరా? ఈ రెండోసారి ప్రభుత్వం వచ్చినాక హరీష్ రావు మంత్రిగా ఏ ఊరికన్నా పోయిందా? ఏడికన్నా రానిచ్చిరా? ఆయన బతుకు సర్పంచ్కి ఎక్కువ, ఎంపీటీసీకి తక్కువైంది. ఈ ఆయన వచ్చాక దుబ్బాకలు ఎక్కబెట్టాడంటే 2 కండలాగా చూస్తాడంట. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా. ఊరికి 2 బస్సులు పెడతా. నారాయణఖేడ్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గివ్వే మాటలు చెప్పి నాకు 2 కళ్ళు సిద్దిపేట ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, నారాయణఖేడ్ సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాను. ఆళ్ళల్లో ఊర్లలో రోడ్లు వేస్తామని కంకర పొట్టలు పోతే ఇయ్యాలంటే కంకర పొట్టలు అట్లే ఉన్నాయి. ఊరికి బస్సు పెడితే నేను తీసుకుపోయి చూపించుకొస్తా. మా సురేష్ అన్న ఉన్నాడు. నేను ఆయన మొత్తం తిరిగిన నియోజకవర్గంలో ఆ కంగి అదేది గుర్రం మీద పోయిన రోడ్డు లేకేందన్న కంగర ఏందో ఉంది, కంకి రోడ్డు లేకపోతే బండి పోకపోతే వచ్చిన గుర్రం పిల్లలు పట్టుకొని గుర్రం ఎక్కిపోయిన కదా, గాంధీ కూడా బయటట్లేదు ఆ కంటికి. హరీష్ రావు అర్థమనే చెప్తాను, ఉప ఎన్నికలలో భూపతి రెడ్డిని గెలిపించుకున్నాడు కదా. మరి ఇవాళ ఎందుకు నారాయణఖేడ్లో ఇంకా ఆయల్ల ఉప ఎన్నికలలో పోసిన కంకర పొట్టలు ఇవాళకి రాలేదేమే తప్ప రోడ్లు కాలేదు. ఆ ఇచ్చిన సీసీ రోడ్లు కూడా పట్నం నుంచి ప్రొద్దుటూరు నుంచి కాంట్రాక్టర్లను తెచ్చి సీసీ రోడ్లు ఇచ్చి 15% అప్పటికప్పుడు పైసలు తీసుకొని అవే పైసలు ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. ఏదైతే ఎవరైతే లేచిందో ఎంబడే పట్టెలు పడతాయి రోడ్లకు. ఆ కంకర పట్టెలు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు తీసుకొచ్చి ఎక్కడక్కడ ఏ ఊర్లో పోతే ఆడనే ఖర్చులు పెట్టి వ్యవహారం చేసేయడానికి హరీష్ రావును పంపిస్తాడు. అంత బాగుంటే కొడుకుని దోస్తాడు, అక్కడికి రాకుంటే అల్లుని దోస్తాడు. కేసీఆర్ తక్కువగా తంత అల్లుని అంటారు. చెట్లు నాటిపించింది, రోడ్ల మెయింటెనెన్స్, ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు పెట్టించింది ముత్తంరెడ్డి కాదా? మంత్రి ఉన్నా కూడా బాయికాడుకో వ్యవసాయం చేసిన నిజాయితీ పరుడు ముత్తంరెడ్డి కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి ముత్తంరెడ్డిని కూడా పార్టీలకు తీసుకొని ఎమ్మెల్సీ స్థానం మోసం చేస్తే వీళ్ళు మోసాన్ని తట్టుకోలేక స్వచ్ఛ స్వర్గానికి పోయింది ముత్తంరెడ్డి కాదా? ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని పరిస్థితుల్లో ఏడన్నా మోసం చేసేది ఉంటే ఆడికి హరీష్ రావును పంపిస్తాడు, అబద్ధాలు చెప్పేది ఉంటే హరీష్ రావును పంపిస్తాడు. వీడైతే చెప్పింది చెప్పకుండా మళ్ళీ చెప్తా నా పేరు నిలబెడతాడని కేసీఆర్ అల్లుని దోతాడు ఏడికైనా అబద్ధాలు చెప్పడానికి ఉంటే. కాబట్టి మిత్రులారా, ఈ ఎన్నికలు మేము కోరుకునే కాదు,
ఎన్నికలు వచ్చినాయి. తప్పని పరిస్థితుల్లో ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై నిలబడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ సమాజం బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని బలంగా ఆకాంక్షిస్తున్నాం. ఈ ఒక్క సీటు మేము గెలిస్తే మా కిరీటం వచ్చేది లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేది లేదు. కానీ ఈ ఎన్నిక ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ఈ ఒక్క గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ 4 కోట్ల ప్రజల యొక్క బతుకులు బాగుపడతాయని నేను బలంగా విశ్వసిస్తున్న. కర్రుగాల్చి కేసీఆర్ కు వాత పెట్టండి. కర్రుగాల్చి కేసీఆర్ కు వాత పెడితేనే పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలలో హామీలు ఇచ్చిండో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు, మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 కావచ్చు, ₹1,00,000 రైతు రుణమాఫీ కావచ్చు, 30 పడకల ఆసుపత్రి మండలానికి కావచ్చు, 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గానికి కావచ్చు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. నిన్నగాక మొన్న కరోనాలో చచ్చిపోయిన వాళ్లకు ప్రతి కుటుంబానికి. మిరుదొడ్డి మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి నర్సన్న గారికి, ముఖ్య అతిథులు ఈ మండల ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా బలరాం నాయక్ అన్న గారికి, విజయరమణ గారికి, శ్రీశైలం అన్న గారికి, మహిళా సోదరిమణులకు, అదేవిధంగా మరి షట్కారి గారికి, ఎంపీ ఎక్స్ మరి రాజన్న గారికి, రాజేందర్ రెడ్డి గారికి, వేణుగోపాలాచారి గారికి, వేణుగోపాల్ గారికి, ఇతర పెద్దలందరికీ, మా మహిళా సోదరిమణులు రవలి, అదేవిధంగా కల్పన, భవానక్క, లక్ష్మక్క, పత్రికా మీడియా సోదరులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. వాస్తవానికి ఈ ఎన్నికలు వస్తాయని ఎవరం కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేటువంటి అవకాశాన్ని ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వచ్చింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఐక్యంగా పట్టుదలతోటి పార్టీ గతంలో మరి చెరుకు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి మాత్రమే నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ రెండు కూడా సమాన దూరం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ సెంట్రల్లో పోయినాక, ఇక్కడ రాష్ట్రంలో పోయినాక ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు, మాదేం లేదని చెప్పుకున్నా, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, మేమేం చేయలేకపోతున్నామని చెప్పుకున్నా, ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఒకే తాను ముక్కల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా ప్రజలకేం చేసిందేం లేదు. కేవలం వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ప్రజలకు ఉన్నటువంటి బాధలను పక్కన పెట్టి ఎమోషన్స్ తో, అంటే మన యొక్క సెంటిమెంట్లతోటి రాజకీయ ప్రయోజనాలు వారు, వారి కుటుంబాలు, వారి పార్టీలు పొందే ప్రయత్నమే చేసినే తప్ప అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎక్కడ కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి ఏది చేసింది లేదు. ఏ ఊర్లో పోయినా కూడా ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి, ఏ ఊర్లో పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్లే కనబడతాయి, చెక్ డ్యామ్లే కనబడతాయి, రోడ్లే కనబడతాయి. కానీ కేవలం వాళ్ళ మాటలు మాత్రము మూటల్లా కనబడతాయి. ఏ ఒక్క మాట మన ఇంటికి ఉపయోగపడేది కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రము అనేక రకాల మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత మళ్ళీ ముఖం చూపించినటువంటి పరిస్థితి వాళ్ళది, చూపించారు వాళ్ళు. అందుకోసం కార్యకర్తలకు అందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అందరం ధైర్యంగా ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, దుబ్బాక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మీకు ఉద్యోగాలు లేవని చెప్పారు, జీవన వృత్తి లేదన్నారు, ఇప్పుడు ఇల్లు ఇయ్యమని చెప్పిండ్రు. ఈ రకంగా అనేక మాయ మాటలు, అంటే అంత ఓట్ల కంటే ముందేమో అనేక మాటలు చెప్పిండ్రు ఇస్తామని. ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడేం ఎలక్షన్లు వచ్చేటట్టు లేవనుకోని మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో డైరెక్ట్ చెప్పేసి ఈ ఉద్యోగాలు లేవు, జీవన వృత్తి లేదు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇయ్యలేము మేము, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి అంటే అనేక మాయ మాటలు. దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పింఛన్ ఇచ్చినటువంటి దాఖలాలు కొత్తాయి. ఇక్కడ ఓట్లున్నాయి అనగానే
9,000 పెన్షన్స్ ఇచ్చారు. మరి ఇక్కడే ఓట్లు ఉన్నాయి అనగానే మరి రైతు బంధు గుర్తుకొస్తుంది, రుణమాఫీ గుర్తుకొస్తుంది, ఈ పెన్షన్స్ గుర్తుకొస్తాయి. కానీ ఓట్లు లేనప్పుడు మాత్రము మరి ఎక్కడేసిన గొంగడు అక్కడే అనే విధంగా ఉంది. ఈ రకమైనటువంటి మాయా రాజకీయాలతోటి రాష్ట్రాన్ని శాసించేటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఆ యొక్క పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చూపించండి. ఈరోజు అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు, ప్రజాస్వామ్యమే చచ్చిపోయింది ఈ రాష్ట్రంలో. కేవలం గడీల పాలన, కుటుంబ పాలన నడుస్తుంది. వాటికి అంతం పలకాలంటే ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, మరి మేమందరం కూడా ఇక్కడ మన మండల ఇన్ఛార్జ్ రేవంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎలక్షన్ల వరకే కాదు, ఎప్పుడు ఏ అవసరం పడ్డా ఎక్కడున్నా తప్పకుండా మీ కష్టాల్లో, మీ సమస్యలలో మేము తోడుగా ఉంటామని కూడా హామీ ఇస్తూ అందరం కష్టపడదామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. దుబ్బాక వేదికగా నీతికి, నిజాయితీకి, అబద్ధానికి మధ్యన ఒక పోరాటం జరుగుతా ఉంది. నీతి మారుపేరైనటువంటి ఒక, నిజాయితీకి మారుపేరైనటువంటి ఒక ముత్యం రెడ్డి గారి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి అదాల పునాదుల మీద రాజకీయం చేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ మధ్యన జరుగుతా ఉంది. మోసానికి, దగాకు, తర్వాత ప్రజల అంటగా ఉండేటువంటి ఒక, ప్రజల కోసం తప్పించేటువంటి మధ్యన ఇవాళ పోరాటం జరుగుతా ఉంది. ఈ పోరాటంలో, ఈ ధర్మ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మం వైపు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఇన్ని అడ్డమైన పనులైనా చేసైనా సరే, ఊరూరికి విచ్చలవిడిగా డబ్బులు పంచైనా సరే, ప్రతి ఊర్లో ఏటలు కోసి, కోళ్లు కోసి, కొంగనక్కలు కోసి మొత్తానికి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వాళ్ళ ప్రయత్నంతో ఇవాళ హరీష్ రావు టీఆర్ఎస్ అంతా కూడా ఇవాళ దుఃఖం అంతా కూడా మొత్తం కూడా వ్యాపించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, మొత్తం ఎమ్మెల్యే ఇక్కడనే ఉన్నారు, ఎంపీ ఇక్కడనే ఉన్నారు, మంత్రులు ఇక్కడనే ఉన్నారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే పాండవులు 5 మంది కూడా తగమంది ఉన్నప్పటికీ కూడా కౌరవులది అపజయం పాలేదు. ఎందుకంటే వాళ్ళ పక్షాన లేదు. ఇవాళ ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, ధర్మం ఎవరి పక్షాన ఉన్నది, నీతి నిజాయితీ ఎవరి పక్షాన ఉన్నటువంటి విషయాన్ని మనం ప్రజలందరూ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ ఊరికి ఫస్ట్ టైం వస్తున్నాను, వస్తా ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలు గుంతలు, ఎవరైనా ఆపడినా ఏమైనా ఇట్లా ఉన్నాయి రోడ్లు అంటే, ఏం చేయాలి సార్, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లే, దాని తర్వాత మళ్ళీ రోడ్లే విడ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంత దుర్మార్గంగా ఒక చిన్న చూపు చూసి దుబ్బాక నియోజకవర్గాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఒక పెద్ద చెప్తాను, నిన్న చైనాకు ఇండియాకు మధ్యలో ఉన్నది నేపాల్, అట్లనే ఇవాళ సిద్దిపేటకు గజ్వేల్కు మధ్యలో ఉన్నటువంటిది దుబ్బాక. ఈ దొంగలు ఏం చేసినా అంటే, సిద్దిపేటకు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయినారు, సిరిసిల్లకు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయినారు, గజ్వేలకు 100 కోట్ల రూపాయలు తీసుకుపోయినారు, కానీ దుబ్బాక ప్రజల యొక్క నోట్లో దుబ్బ కొట్టిండ్రు. ఇది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం. రోడ్లు లేవు. పాపం ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని రకాల 60, 70, 80 చెక్ డ్యామ్లు కట్టిండు అంటూ ఒక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. నేను 8, 9 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, కానీ నా జీవితంలో అన్ని చెక్ డ్యామ్లు కట్టలేదు. కానీ ముత్యం రెడ్డి గారు పాపం ఉన్న తక్కువ కాలంలో అయినా కానీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం 70, 80 చెక్ డ్యామ్లు కట్టిండు, రోడ్లు ఇచ్చిండు, ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చిండు, ప్రతి ఊరికి బస్సు తీసుకొచ్చిండు. ఈ రకంగా అనేక రకాలను అభివృద్ధి చేసినటువంటి ఒక ముత్యం రెడ్డి గారిని మళ్ళా మనం చెరుకు శ్రీనివాస్ రెడ్డి చూసుకొని తప్పనిసరిగా గెలిచవలసిన అవసరం ఉంది. ఇవాళ ఇంకొక విషయం మీ హరీష్ రావు మాట్లాడాడు, భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దిపేట హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ కాబట్టి వాళ్ళకి ఎక్కిస్తారు. ఇక్కడ వాళ్ళకి మాత్రం నా ఇంటికి పరిహారం పడు, రైతు కూలీలకు కీలకమైన నష్టపరిహారం ఇయ్యాడు. మొత్తానికి కూడా వెంకటరామరెడ్డి దొంగ కలెక్టర్ పెట్టుకొని ఇవాళ ప్రజలందరూ దుబ్బాక ప్రజలందరూ కూడా మోసం చేసిన చరిత్ర. కాబట్టి ఒకటే మాట్లాడదలుచుకోలేదు, అన్నగా ఉన్నారు.
ఇవాళ ఈ ఎన్నిక కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు గత 6-7 సంవత్సరాలుగా కేసీఆర్ కరెంట్ పాలనకు విసిగి వేసైపోయిన ప్రజలందరూ ఎక్కియాల. కాబట్టి దుబాగానే కేసీఆర్ యొక్క పతనం చేయాల్సిన పతనం మొదలవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది మీ ఎంత 50 మంది నిరుద్యోగుల ఎన్నికది. దాదాపు 7 మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా చనిపోయి కేసీఆర్ యొక్క పాలన లేకుండా చనిపోయిన రైతు కుటుంబాల ఎన్నేది. ఇట్లా అవినీతి పాల్పడి రకరకాలైనటువంటి మోసాలు చేసినటువంటి కేసీఆర్ యొక్క దుర్మార్గ పరిపాలనకు చరమగీత వాడటం కోసం 23లో గద్దెదించడం కోసం ఇది తొలిమెట్టు అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు వేసే ప్రతి ఓటు కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ప్రతి ఓటు కూడా తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒక మార్పుకి పునాది కావాలా అని చెప్పని ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం వచ్చేటువంటి ఒక ఈ 20-30 రోజులు కష్టపడదాం. వాడు డబ్బుతో మనం డబ్బుతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కావచ్చు ఒక ధర్మ పోరాటం చేయడానికి వచ్చిండ్రు. ఆ ధర్మ పోరాటం అందరం భాగస్వామ్యం. ఇంకొకటి చెప్తున్నాను, ఆ డబ్బు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, మాంసం ఇవ్వచ్చు, వాడిచ్చే పైసలని మనయే. వాడిచ్చే పైసలు మన రక్త మాంసం. తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ఒక ప్రజల పన్ను రూపంలో వచ్చిన సొమ్మును కమిషన్ల రూపంలో దండుకొని ఆ డబ్బును తీసుకొచ్చి వాళ్ళ ఓటర్లకు పంచి నాటకాలు ఆడాలని చూస్తా ఉన్నారు. కాబట్టి ఆడిస్తే డబ్బు తీసుకొని, ఏమైనా డబ్బులు ఇస్తే డబ్బు తీసుకోరు, కానీ ఓటు మాత్రం ఇటు గుద్దాలని చెప్పని ప్రజలకు బలంగా చెప్పాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా